శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం. మరి కానిస్టేబుల్ కొలువుల మేళా అని మనకు ప్రధానంగా సాయుధ దళాలలో మనకు 25,000 భారీగా మనకు నోటిఫికేషన్ విడుదలైంది. 25,487 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. కొలువులు సొంతమైతే పే లెవెల్ 3తో ప్రారంభ వేతనం, మరి 10వ తరగతి అర్హతతో పోటీ పడే అవకాశం కాబట్టి కేంద్ర సాయుధ దళాల్లో కానిస్టేబుల్ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం మరి 10వ తరగతి ఉత్తీర్ణులకు మరి ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా యూనిఫామ్ సర్వీస్ కొలువు స్వాగతం పలుకుతుంది. కాబట్టి మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కేంద్ర సాయుధ దళాలలో 25,487 కానిస్టేబుల్ మరి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఎంపికైతే పే లెవెల్ 3లో నెలకు 21,700 నుంచి మరి 69,100 వేతన శ్రేణి అనుకోవచ్చు. భవిష్యత్తులో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి కూడా చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ వివరాలు, ప్రిపరేషన్ తదితరాలు ఉన్నాయి. 7 విభాగాలలో మనకు ఈ పోస్టుల ప్రక్రియ ఉంది. 7 విభాగాల్లో పనిచేయవలసి ఉంది. ఈ పోస్టులు కింద అంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అయితే కేంద్ర హోంశాఖ పరిధిలో 7 దళాల్లో మనము 25,487 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మరి బోర్డర్ సెక్యూరిటీ బిఎస్ఎఫ్ 16 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్రటరీ దాంట్లో మన 14,595 ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోస్టులు 5,490 పోస్టులు ఉన్నాయి. సశస్త్ర సిమాబోల్ 1,764 పోస్టులు ఉన్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కూడా 1,893 ఉన్నాయి. మరి అస్సాం రైఫిల్స్లో 1,706 పోస్టులు ఉన్నాయి. వివిధ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. అర్హతలు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. మరి జనవరి 1, 2020 నాటి 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. మరి వయసు మాత్రం 2024 జనవరి 1 నాటి 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వివిధ కేటగిరీల అభ్యర్థులకు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వర్గాల వరకు 5 ఏళ్ళు. 3 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కాబట్టి కానిస్టేబుల్ మాత్రం జనరల్ డ్యూటీ పోస్టులకు సంబంధించి 3 దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అవి రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మరి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ 3 దశల తర్వాతనే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. కాబట్టి 4 విభాగాల్లో రాత పరీక్ష ఉంటుంది. కాబట్టి మనకు ఈ కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను మరి 4 విభాగాల్లో 160 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ 20 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో 20 ప్రశ్నలు, 40 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు, 40 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ 20 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు ఉంటాయి. మరి ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. ప్రతి ప్రశ్నకు సమాధానానికి 1/2 మార్కు నెగిటివ్ అంటే తప్పు సమాధానం చేస్తే మనకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. కాబట్టి నిబంధన కూడా ఉంటుంది. ప్రాంతీయ భాషల్లోనూ కూడా పరీక్ష ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సి అంటే కానిస్టేబుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మరి పరీక్ష హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. ఇక్కడ 13 ప్రాంతీయ భాషలలో ఇక్కడ తెలుగు కూడా ఉంది. కాబట్టి మణిపురి, మరాఠీ, తెలుగు, ఉర్దూలో కూడా ఉంటుంది. రాత పరీక్ష మనకి ఈ విధంగా ఉంటుంది. పిఈటి వాళ్ళకు ఒక్కొక్క విభాగంలో ఉంది. రాత పరీక్ష రాణించేలా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. మొత్తం పూర్తి వివరాలను మీరు వెబ్సైట్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటెలిజెన్స్ విభాగం అన్ని దశలో ప్రతిపాదనంగా జనరల్ అవేర్నెస్ నుంచి ఎక్కడెక్కడ అమ్ముతారు అంటే ఎక్కడి నుంచి సిలబస్ వస్తుంది అనేది టోటల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్య సమాచారం చూసుకుందాం. మనం దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రము డిసెంబర్ 31 వరకు ఉంది. నెల ఆన్లైన్ దరఖాస్తు సవరణ మాత్రం 2026 వచ్చే నెల
జనవరి 8 నుంచి 10 వరకు ఉంది. రాత పరీక్ష మాత్రము ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో ఉంటుంది. వచ్చే సంవత్సరము 2026లో. తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు మనకు చీతల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, కరీంనగర్, వరంగల్‌లో ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్‌సి వెబ్సైట్ ద్వారా మనకు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్రధానంగా కోఆపరేటివ్ బ్యాంకులో కూడా ఇంటర్న్స్ ఖాళీలని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కోఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు కూడా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మనకు డిసెంబర్ 23 వరకు 7 పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలు వివిధ విభాగాల ఖాళీలు ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. మనకు వయసు మాత్రం 21 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. మరి వివిధ కేటగిరీ వారికి వయసులో పరిమితులు ఉంటాయి. సడలింపు ఉంటుంది కాబట్టి మరి లాస్ట్ డేట్ డిసెంబర్ 23. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష, ఆన్లైన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ పూర్తి వివరాలను ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఉద్యోగ సమాచారంలో యూపీఎస్సీ సిడిఎస్ఈ 1 పరీక్ష 2026, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ప్రవేశాల కోసం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉంది. మరి పరీక్ష 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష మొత్తం 451 పోస్టులు ఉన్నాయి. మరి ఆసక్తి అర్హత గల టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఇండియన్ మిలిటరీ అకాడమీ విభాగాల వారీగా ఖాళీలు 100, డేరాడూన్లో 100 ఖాళీలు ఉన్నాయి. అర్హత మాత్రం ఇక్కడ మనకు యూనివర్సిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. మరి ఇక్కడ కేటగిరీ వారీగా వయసు కూడా నిర్ధారించారు. ఆఫీసర్ అకాడమీకి ఓటీఏ వారికి ఏముండాలి. చెన్నై 18 ఖాళీలు ఉన్నాయి. వివిధ విభాగంలో వివిధ జోన్లలో ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చేసి ప్రారంభ తేదీ మనకు డిసెంబర్ 10న స్టార్ట్ అయింది. మనకు చివరి తేదీ ఈ నెల 30 తారీఖు వరకు. పరీక్ష మాత్రము ఏప్రిల్ 12 తారీఖు ఉంది, చూసుకోవచ్చు. మరి ఇది వివరాలు మనకు ఒక్కొక్క ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నావీ, నావల్ అకాడమీ మొత్తం ఒక్కొక్క అకాడమీలో ఎన్ని ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ యొక్క లింకులో చూసుకోవచ్చు. డిఎస్ఎస్సిబిలో 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నర్సులు. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో వివిధ విభాగాల మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 714 ఉన్నాయి. విభాగాలు ఇవ్వడం జరిగింది. అర్హత మాత్రం మెట్రికులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణులు ఉండాలి. వయసు మాత్రం 18 నుంచి 27 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం మాత్రం టైర్ 1 పరీక్ష, మనకు వివిధ టైర్ 1 పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మరి టైర్ 2లో మనకు ఓన్లీ టైర్ 2 అనేది ఏమి లేదు. దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు డిసెంబర్ 17 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం జనవరి 15 తేదీన మనకు ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్లోనే జనగణన ప్రక్రియ, మరి ఇంటర్నెట్ లేకుండా కానీ యాప్లో నమోదు. మరి రాష్ట్రంలో 80,000 మంది గణకులు, మరి సుమారు 200 కోట్ల వ్యయం వస్తుంది. ఏప్రిల్, మే నెలలో ఇల్లు కట్టడాల వివరాల సేకరణ, ప్రాయోగాత్మక సేకరణ విజయవంతం. మన గణకులు 2 లక్షల శిక్షణ తర్వాతలో ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ చూస్తుంటే మనకు పోస్ట్ ఇన్ ఏపీ ఎరిజియల్ ఈస్ట్ గోదావరిలో మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ మరి హ్యాస్ రిలీజ్ నోటిఫికేషన్ యాజ్ త్రూ ద డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ. మరి ఫర్ ఫీలింగ్ ద పోస్ట్ కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నారు కాబట్టి ఎడిషియల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మరి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 35 ఉన్నాయి. అప్లికేషన్కు ఫీజు 300. ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు డిసెంబర్ 20 తారీఖు వరకు చివరి తేదీ. సీనియర్ రెసిడెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఎంప్లాయీస్ అండ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐఐసిలో సనత్ నగర్లో, హైదరాబాద్లో కండక్టింగ్ ఇంటర్వ్యూ ఫీల్డ్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా, సీనియర్ రెసిడెన్స్ పోస్టులు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. మరి డిడిఓ అప్లై అని ఆల్రెడీ ఇదివరకు అప్లికేషన్స్ వెలువడ్డాయి కాబట్టి ఈరోజు చివరి తేదీ ఉన్నటువంటి
నోటిఫికేషన్స్ ఈరోజు చేరినాయి. జేఆర్ఎఫ్ పోస్ట్ కానీ, జాబ్ రీజనల్ ఫాస్ట్ పోస్ట్ ఆఫీస్ కానీ, డిగ్రీ ఉండాలి, ఎలిజిబిలిటీ వీరి కేటగిరీలో ఈరోజు చివరి తేదీ ఉంది, చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అండ్ ప్రెసిడెంట్ నేషనల్ ఎనర్జీ కన్వర్జేషన్ అవార్డ్స్ కూడా ఎంపికయ్యారు. మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2025 ప్రైజెస్ ఆఫ్ ద నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్లో మరి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. న్యూఢిల్లీ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద నేషనల్ ఎనర్జీ కన్వర్జేషన్ డే అండ్ 14th December 2025. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసుకోవచ్చు. మరి బామర్ లారీలో మేనేజర్లని బామర్ లారీ అండ్ లిమిటెడ్ కోల్కతా మేనేజర్ల పోస్టులకు దరఖాస్తు కొడుతుంది. డిప్యూటీ మేనేజర్ ట్రావెల్ 3 ఉన్నాయి, అసిస్టెంట్ మేనేజర్ 10 ఉన్నాయి, జూనియర్ ఆఫీసర్ 4 ఉన్నాయి, సీనియర్ మేనేజర్ 1 ఉన్నాయి. పోస్టులో అర్హత కూడా ఇవ్వడం జరిగింది, వయసు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చివరి తేదీ మరి వచ్చే నెల 4 తారీఖు ఉంది కాబట్టి చూసుకోవచ్చు. ఈ పూర్తి వివరాలకు వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. టెక్నీషియన్లు కూడా నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఫోన్ ఒప్పంద ప్రాతిపదికన కూడా పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతున్నాం. మొత్తం టెక్నీషియన్ 15 ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ 10, మనకు 12 ఉన్నాయి. కనీస అర్హత మాత్రం 55% మార్కులకు సంబంధిత విభాగంలో కానీ ఎంఎస్సి మరి ఎంటెక్తో ఉండే అనుభవం ఉండాలి. వేతన శ్రేణి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 19,900 నుంచి 63,200 వరకు. టెక్నికల్ పోస్ట్ కూడా 35,400 నుంచి 1,12,000 వరకు ఉంది. వయసు కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 12 తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా పడ్డాయి. ఏజెంట్ డెవలప్మెంట్ ఇక్కడ మనకు స్టాఫ్ కూడా దరఖాస్తు గడువు కూడా ఇచ్చారు. వచ్చే నెల 4 తారీఖు వరకు. గ్రాఫిక్ డిజైన్ ఉంటే కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి. క్రియేటివ్ డిజైన్లో చేస్తే కూడా వివిధ సంస్థల ద్వారా ఇవ్వడం జరిగింది. స్టైపెండ్ కూడా బాగానే ఉంది, చూసుకోవచ్చు. అదేవిధంగా కోర్సు డిజిటల్ మార్కెటింగ్లో కూడా మనకు కెన్వా కానీ, కాంటెంట్ డిజిటల్, ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కానీ కోర్స్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. వివిధ కోర్స్ డెవలపర్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి. ఉద్యోగి ఇంటర్వ్యూలో సాంకేతిక మరి మరి ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించాలంటే మనకు వేషధారణ ఇంపార్టెంట్, ప్రవర్తన సరళి, మాట తీరు, సంస్థ హోదాకు తగ్గట్లుగా మరి నడవిడ నడ నడవడిక ఉండాలి. ముందు రోజే మనకు ఏ విధంగా తయారు కావాలి, ఏ విధంగా మాట తీరు ఉండాలి అనేది మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో కూడా మనకు పరీక్షలో జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ల నుంచి మనకు అబ్జెక్టివ్ విధానంలో మనకు 200 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు. దరఖాస్తు ఫీజు ₹100. మనకు ఎస్ఎస్టీ మహిళలకు, దివ్యాంగుల ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఫీజు లేదు. దాంట్లో దరఖాస్తు చివరి తేదీ మనకు జనవరి 15. చివరి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పవన్ ఆర్మ్స్లో కూడా మనకు వివిధ విభాగాల పోస్టులు పడడం జరిగింది, చూసుకోవచ్చు. మనకు దరఖాస్తు ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. చివరి తేదీ ఇవ్వడం వచ్చే నెల మనకు 2వ తారీఖు. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా నిరుద్యోగులకు సువర్ణ అవకాశము. ఆకాశ బిందు ఏబి అగ్రిటెక్లో మనకు కాంటాక్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అని ఎంపీఏ ఉద్యోగం ఏంటి అంటే మండల్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, డివిజనల్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, మరి రీజనల్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీల వివరాలు ఇక్కడ మండల అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 1250 ఉన్నాయి. మరి వాళ్ళ వేతనం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఒక్కొక్క కేటగిరీ. డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 35,000 నుంచి ఎన్ని డిగ్రీ ఉండాలి. మరి 780 పోస్టులు ఉన్నాయి. ఇవి నిరుద్యోగ యువతి మరి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. మరి నిరుద్యోగులకు ఏబీ అగ్రిటెక్ సంబంధించినటువంటి మరి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇంకోటి జోనల్ అగ్రికల్చర్ వాళ్ళకు కూడా ఇక్కడ డిగ్రీ పీజీ ఉండాలి. ఇది ఉద్యోగ అర్హతలు ఇవ్వడం జరిగింది. సువర్ణ అవకాశం. మరి ఆర్గానిక్ సిలబస్ ఏముంటుంది అనేది ఎగ్జామ్ కూడా ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీ మాత్రం 24 జనవరి 24, 25 తేదీలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు, బీసీ వాళ్ళకు, ఓసీలకు 60 మార్క్స్.
మరి క్వాలిఫై మార్క్స్. ఏజ్ మాత్రం 18 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలి. టార్గెట్స్ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ సైన్స్ మొత్తం 50 మార్కులు. అపాయింట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఇక్కడ వారి యొక్క వెబ్సైట్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, ప్లస్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది ప్రమాద బీమా కూడా ఉంటుంది. అన్ని పూర్తి వివరాలను చూసుకోండి. అదేవిధంగా హైవే ప్రయాణం ఇక స్మార్ట్ జాతీయ రహదారిపై డిజిటల్ అందులో ఇక్కడ మరి రాజ్ మార్గ్ యాత్ర యాప్ లో సకల సమాచారం, జర్నీని సులభతరం చేయనున్న టెక్నాలజీ, రహదారులు నిర్వహణకు అందుబాటులో మనకు NHI AI-1 యాప్ మాత్రం ఫాస్టాగ్ అంతరాయం లేని ప్రయాణం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా పొందూరు కాదికి GI మరి గుర్తింపు. మరి శ్రీకాకుళం జిల్లా పొందూరులో తయారయ్యేటటువంటి సిద్ధి ఖాదీ వస్త్రాలకు జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఇండికేషన్స్ ఇచ్చారు, గుర్తింపు లభించింది. ఈ ఖాదీ వస్త్రాలను పూర్తిగా చేతితో చేస్తారు కాబట్టి ఈ ఖాదీ వస్త్రాలను పూర్తిగా చేతితో చేస్తారు. ఇందులో యంత్రాల వాడకం అనేది ఉండదు, రసాయనాలు అసలే ఉండదు ఉండవు కాబట్టి ఇది పూర్తిగా పర్యావరణ రహితమైనది. కొండపత్తి ఏవేవి వాడతారు, వేడిచడం, ఏ విధంగా ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది, పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ అండ్ ESICలో వాకిన్ ఇంటర్వ్యూ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, పోస్టులు 102 ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ మరి అదేవిధంగా వెబ్సైట్ యొక్క అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది, సెలక్షన్ ప్రాసెస్ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు గురుకులాల ప్రవేశాలకు ఛాన్స్, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్. మరి రాష్ట్రంలోని SC/ST/BC జనరల్ గురుకులాలలో 2026-27 నాటికి మరి 5వ తరగతి ప్రవేశాలు 65వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని గురుకులాలకు కలిపి ఉమ్మడిగా తెలంగాణ ప్రభుత్వం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TGCET పరీక్ష ప్రవేశం నిర్వహిస్తుంది. ఈసారి రాష్ట్రం యూనిట్గా కాకుండా ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకొని ప్రవేశాలు కల్పిస్తున్నారు. బ్యాక్లాగ్స్ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. CU ET-PG పరీక్ష 90 నిమిషాలు ఇలా షెడ్యూల్, ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల. మరి పరీక్ష దరఖాస్తుల స్వీకరణ జనవరి 14 గడువు వచ్చే ఇవి చూసుకోవచ్చు. దరఖాస్తులు ఎప్పుడు అనేది పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఐసర్ భోపాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో కూడా మరి 15 పోస్టులు ఖాళీలో ఉన్నాయి. రీసెర్చ్ డైరెక్టర్ నోటిఫికేషన్ వెబ్సైట్ అడ్రస్ ఉంది, చూసుకోవచ్చు, ఆన్లైన్ లో ఉంటుంది. మైత్రేయ కాలేజీలో ఢిల్లీ యూనివర్సిటీలో కూడా మనకు 26 పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. వివిధ విభాగాలు బాటనీ, కెమిస్ట్రీ మరి ఆఫ్లైన్ లో చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ కూడా ఇస్తారు, చూసుకోండి. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. CSIR కూడా మనకు 13 ఖాళీలు ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు. ఇది పూర్తి ఈరోజు వచ్చినటువంటి వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మరి మా యొక్క ఛానల్ లోపల మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఉద్యోగ సమాచారం మా ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.